జబర్దస్త్లో మీకు వర్క్ పరంగా కానీ లేకపోతే వ్యక్తిపరంగా కానీ బాగా నచ్చే కంటెస్టెంట్ ఎవరు? నాకా పర్సనలీ అంటే మనం అందరితో మనం ట్రావెల్ చేసినా మనకి హార్ట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. సో అట్లా ఎవరు మీకు ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా ఏదన్నా చెప్పుకోవాలన్నా వెంటనే మనకు టక్కన ఒక పేరు వస్తుంది కదా. బేసిక్గా నేను షేర్ చేసుకోను కానీ వాడే చేసుకునేలా చేస్తాడు బలవంతంగా, చెప్పు 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 అని. ఆడు నోకరాజు గాడు. ఒకవేళ వద్దన్న కూడా వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, చెప్పబట్టుకుంటూ వచ్చేస్తాడు. బేసిక్గా నేను ఫస్ట్ ఇక్కడ ఉండేది ఎక్కడ మన మోతీనగర్లో. వాడు వచ్చాడని చెప్పి ఆ ఏరియాకి ఆడి చేసి వెళ్ళిపోయాను. ఆడు భరించలేక, ఇది నిజం, నేను ఆడికి కూడా చెప్పాను చాలా, నువ్వు జోక్ అనుకుంటున్నాడు. వాడు టార్చర్ భరించలేక నేను షిఫ్ట్ అయిపోయాను. నేను గాజుల రామారావు అడిగా ఫస్ట్, తమ్ముడు గాజుల రామారావు అటు సైడ్ ఏమైనా వస్తావా అంటే, అబ్బో లాంగ్ అవుద్ది కదా అన్న అన్నాడు. పక్కా సరేరా. కట్ చేస్తే అక్కడ ఉన్నాను నేను. ఎక్కడున్నావు అన్నా అంటే గాజుల రామారావు. ఎందుకు వెళ్ళావు? షిఫ్ట్ అయిపోయాను రా, నేను వెళ్ళిపోయాను, ఇక్కడ లేను. వద్దురా బాబు ఇంకా రాకు. అయినా వస్తున్నాడు ఇప్పుడు కూడా. నైట్ 12ంటికి 1 గంటకి చెప్పకుండా వస్తున్నాడు. భయం వేస్తుంది నాకు. ఆడొస్తూ వస్తూ గిద్దరు తీసుకొస్తుంటాడు. నేను ఓకే పాపం వంట వండలేక అది బాధపడుతుంది. ఇదంతా జోకురా తమ్ముడు, సీరియస్గా తీసుకోకు, నిజంగానే రాకు. వాడితో చేసుకుంటాను, కొన్ని నరేష్ గారితో, కొన్ని రామ్ ప్రసాద్తో, కొన్ని బావతో, ఇంకోటి ఆర్పీతో, కొన్ని ఇప్పుడు కట్ అయిపోయింది. కానీ మా ఇద్దరికి ఒకప్పుడైతే భయంకరంగా ఉండేది. కొన్ని కారణం కొంచెం మనోడు బిజినెస్ మైండ్లో వెళ్ళిపోయి కొంచెం బిజీ అయిపోయాడు. తర్వాత చాలామంది ఉన్నారు, ఇంకెవరు మర్చిపోయినా. వద్దన్న మర్చిపోయిన వాళ్ళని గుర్తుకు చేసుకోవద్దు. నాకు కొంచెం ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల మెమరీ లాస్ అయింది. లైట్గా మర్చిపోతున్నాను, గుర్తు రావట్లేదు. కెరియర్ స్టార్టింగ్లో మీరు అందరిది ఒక గ్రూప్ కదా, శకలక శంకర్ గారిది, మీది మీ బాండింగ్. అది ఓ పాజిటివ్, అది బి పాజిటివ్ అనమాట. ఒక గ్రూప్ కాదు, బ్లడ్ గ్రూప్. వాడిది వేరు, నాది వేరు. సారీ సార్, నేను ఓడిపోయా. నేను గెలిచాను, నేను ఓడిపోయాను. మీది శకలక శంకర్ గారిది అందరిది ఒక కమ్యూనిటీ కూడా కాదు కదా, ఒక ఇమ్యూనిటీ. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అంటే శకలక శంకర్ గారు ఇప్పుడు మూవీస్ అప్పుడు నల్లగా ఉన్నాడు, ఇప్పుడు నల్లగా ఉన్నాడు. కానీ శంకర్ గురించి చెప్పాలంటే గ్రేట్ అమ్మా. బేసిక్గా మేము ముగ్గురం, నేను శ్రీధర్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ అబ్బాయి, నేను శివ అని ఉంటాడు చెన్నైలో. మేమంతా ఒకప్పుడు ఒక రూమ్మేట్స్. జూబ్లీస్లో గాయత్రి మెస్ అంటే అక్కడ వర్క్ చేసేవాళ్ళం. ఫస్ట్ నాకు వచ్చింది కొంచెం బ్రేక్, ఒక 2-3 సినిమాలు చేశాను నేను. తర్వాత మనోడికి వచ్చింది. మనోడు కూడా చాలా సినిమాలు చేశాడు, 4-5 చేశాడు, కానీ పేరు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చాడో అప్పుడు శకలక శంకర్ అని చెప్పి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత నేను అప్పటికి ఊరు వెళ్ళిపోయిన తర్వాత మనోడే ఫోన్ చేసి మళ్ళీ పిలిపించి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు జబర్దస్త్లో. ఫస్ట్ అయితే శంకర్ వల్ల వచ్చింది నాకు ఆఫర్. థ్యాంక్స్ రా బావా, లవ్ యూ. జబర్దస్త్లో మీరు ఇంకా గెట్ ఆన్ అవుతున్నారు, కానీ శంకర్ గారు అక్కడికే జబర్దస్త్ ఆపేసి ఇప్పుడు సినిమాలలో హీరోగా మంచి మంచి క్యారెక్టర్లు అట్లా చేస్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ మనతో ఎంత ట్రావెల్ చేసినా కూడా మనిషికి ఒక రేంజ్ పెరిగింది అని అంటే ఆ బాండింగ్ కానీ లేకపోతే అది కన్వర్జేషన్ కానీ అదంతా కూడా కొంచెం ఫ్లిప్ అవుతూ ఉంటుంది. అయింది మీకు శంకర్ గారికి కూడా ఫ్లిప్ అయిందా? ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాను, నెలకోసారి 2 నెలలకోసారి నేనే చేస్తాను, ఒకసారి మనోడు చేస్తుంటాడు ఏదైనా అవసరం అంటే ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు కాదండి, నాదే తప్పు. కొన్ని నాటికి నేను అటెండ్ అవ్వలేను. ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్నాటికి నేను ఆగిపోయానమ్మా. వాడు ఏదైనా ఫంక్షన్ అనుకో రమ్మంటే నేను వెళ్ళలేను, ఏదైనా పార్టీ ఉందని రమ్మంటే నేను వెళ్ళలేను. అలా కొంత నేనే తగ్గించేస్తాను అందరినీ. అలా అని చెప్పి ఎక్కువ అప్పుడు డయాలసిస్ కదా, నాకు డే బై డే ఉండాల్సి వచ్చేది. ఎక్కువ ట్రిప్స్ కానీ లాంగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆగిపోవాల్సి వచ్చేది. అలా కొంచెం నాకు నేనే కొంచెం దూరంగా ఉండు. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఈ ఫ్యామిలీతో కొంచెం అదే హాస్పిటల్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయించడం,